హలో హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న నీతి కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రాజు. ఆ రాజు చాలా మంచివాడు. ఆ రాజుకి ప్రతి నెల అందరికీ అంటే బ్రాహ్మణులకి ఉచిత భోజనం పెట్టే అలవాటు ఉంది. ప్రతి నెలలాగానే ఆ నెల కూడా అందరికీ ఉచిత భోజనం పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ భోజనం తిన్న బ్రాహ్మణులు లాగానే ఇంకో నెల కూడా బ్రాహ్మణులు వచ్చారు. అయితే ఆ బ్రాహ్మణులకి దారి తెలియక అటుగా వెళుతున్న ఒక మహిళను, అమ్మ, ఇటు బ్రాహ్మణులకు భోజనం పెడుతున్న రాజుగారి ఇల్లు ఎక్కడా అని అడిగితే, ఆ తల్లి, ఆ రాజుగారు చాలా చెడ్డవారు. పోయిన నెల ఇలాగే వచ్చిన బ్రాహ్మణునికి భోజనం పెట్టి వారిని చంపేశారు అని చెప్పింది. అయితే ఈలోగా చిత్రగుప్తుడు యముడిని, ఈ పాపం ఎవరిది అని ఈ పాపం ఎవరి ఖాతాలో వేయమంటారు అని అడిగారు. అయితే ఓ రోజు ఒక గ్రద్ద పామును తీసుకెళ్తుంటే ఆ పాము ప్రమాదవశాత్తు విషం కక్కుతుంది. ఆ కక్కిన విషం అటుగా వండుతున్న బ్రాహ్మణుల భోజనంలో పడుతుంది. అది తెలియని బ్రాహ్మణుడు ఆ భోజనం అందరికీ వడ్డిస్తాడు. అది తిన్న బ్రాహ్మణులందరూ కూడా చనిపోతారు. ఆ చనిపోతే అది గ్రద్దదా, పాముదా, బ్రాహ్మణుడిదా, ఎవరిది ఆ పాపం అని చిత్రగుప్తుడు అడగగా, అప్పుడు యముడు ఈ పాపం అంతా కూడా ఏ విషయము తెలియకుండా రాజు చెడ్డవాడు అని చెప్పినా ఆవిడ ఖాతాలో వేయమని యముడు చెబుతాడు. అయితే తనకి తెలియని విషయం గురించి తను అలా చెప్పడం తప్పు కదా స్వామి. అందుకే ఎవరిది తప్పు ఏమిటి అన్నది తెలియకుండా మనం ఒకళ్ళ మీద నింద వేయకూడదు. అలాగే ఆ విషయాన్ని ఇంకొకరికి చెప్పకూడదు. చెప్పుడు మాటలు చెప్పడము తప్పే, వినడము తప్పే. దయచేసి ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.